అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ రామ్ అకౌంట్లో మళ్ళీ పడలేదు. అందుకే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరొక వైపు భాగ్యశ్రీకి కూడా ఆఫర్లున్నా హిట్ పడలేదు. మరొక వైపు ఉపేంద్ర కూడా తెలుగులో చాలా రోజుల తర్వాత నటించిన మూవీ. మరి అందరి అంచనాలు ఆంధ్ర కింగ్ తాలూకా అందుకుందా? మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టాక్ ఎలా ఉంది? రామ్ అకౌంట్లో హిట్ పడినట్లేనా? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. నేరుగా స్టోరీ చెప్పుకుంటే ఆంధ్ర కింగ్ సూర్యకి వరుసగా 9 ఫ్లాప్లు. దాంతో 100వ సినిమాకి కష్టాలు మొదలవుతాయి. ఈ సినిమా పూర్తి చేయడానికి 3 కోట్లు కావాలని, తన దగ్గర అంత డబ్బులు లేవని నిర్మాత చేతులెత్తేస్తాడు. డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల నుంచి అప్పు పట్టలేదంటూ తేల్చేస్తాడు. సినిమా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉండగా ఓ అభిమాని అకౌంట్ నుంచి 3 కోట్లు సూర్య అకౌంట్లోకి పడతాయి. సూర్యకు రాజమండ్రి సమీపం లంక గ్రామాల్లోని గూడిపల్లి లంకకు చెందిన సాగర్ అనే వీరాభిమాని ఉంటాడు. పడవల్లో పొరుగువారికి వెళ్లి పనులు చేసుకొని తిరిగొస్తుంటాడు. మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం కూతురు. కాలేజ్లో తనకి జూనియర్ అయిన భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి సాగర్ని అవమానిస్తాడు పురుషోత్తం. లంకలో థియేటర్ కట్టి తన అభిమాన హీరో 100వ సినిమా విడుదల చేసి ఆ తర్వాత మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటా అని సవాల్ చేస్తాడు సాగర్. ఎలాంటి పరిస్థితుల్లో సూర్య 100వ సినిమా ఆగిందనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు సాగర్ ఏం చేశాడు? 3 కోట్ల డబ్బు సాగర్కి ఎలా వచ్చింది? సాగర్ మోసం చేశాడని మహాలక్ష్మి ఎందుకు ఫీల్ అయింది? తన వీరాభిమాని కోసం సూర్య ఏం చేశాడు? ఇదే కదా. అభిమాని కథ చెప్పాలనే ఆలోచన బాగున్నా దాన్ని మంచి కథగా మార్చడంలో మహేష్ బాబుపై కొంత తడబడినట్లు అనిపిస్తుంది. అభిమాని ఎక్కువ, హీరో తక్కువగా కనిపించాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఆరంభంలో స్లోగా ఉన్న క్లైమాక్స్ అదిరింది. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సాధారణంగా అభిమాని హీరోల కోసం కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఖర్చు చేసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పాయింట్నే కథగా తీసుకున్నాడు దర్శకుడు. వివేక్ వెర్విన్ సంగీతం బాగుంది. నిర్మాతలు ఖర్చు విషయంలో వెనక్కు తగ్గలేదు. ఇక సాగర్ పాత్రలో రాములకు నటన బాగుంది. సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రామ్. ఇక భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్, రామ్తో సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఉపేంద్రకు స్క్రీన్ స్పేస్ తక్కువైనా ఉన్నంతసేపు ఆక్యుపై చేసేశారు. మిగిలిన నటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. రామ్ పోతినేని సరైన హిట్ అందుకొని చాలా కాలమైంది. ఆంధ్ర కింగ్ తాలూకాతో ఆ లోటు తీరిపోయింది. పడు లేచి మళ్ళీ పడు అనే సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాటలా సాగుతుంది సినిమా. మధ్యలో చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్న ఓవరాల్గా రామ్ అకౌంట్లో హిట్ పడింది. దీంతో మళ్ళీ రామ్ కెరియర్ జోరందుకోనుంది. ఇక భాగ్యశ్రీ బోర్సే కూడా మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా 3 సినిమాల్లో నటించింది. అందంతో మెప్పించింది. కాంతాలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది, కానీ హిట్ పడలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా కూడా నెగిటివ్ టాక్ వచ్చుంటే ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేసేవారేమో. కానీ రామ్ మూవీతో ఒడ్డున పడింది భాగ్యశ్రీ. మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీపై కంప్లీట్ పాజిటివ్ టాక్ ఉంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే మూవీని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.